టాలీవుడ్లో కొత్త జంటలు షాక్ ఇవ్వబోతున్నాయి. ఫస్ట్ టైం ఎన్టీఆర్తో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ జోడీ అనేలోపు సీన్లోకి చెర్రీ సినిమా వచ్చింది. పవన్తో ఫస్ట్ టైం జోడీ కట్టబోయి పూజా హెగ్డే వెనకడుగు వేసింది. దీంతో మరో లేడీ సరికొత్త జోడీగా మారతానంటోంది. ఇలా అరడజన్ కొత్త జంటలతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పంట పండేలా ఉంది. జాన్వీ కపూర్ కేర్ ఆఫ్ టాలీవుడ్ అంటున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ తో ఈ బాలీవుడ్ భామ జోడీ కన్ఫర్మ్ అయినట్టే ఉంది. కొరటాల శివ మేకింగ్ లో తారక్ చేసే మూవీలో జాన్వీ ఫిక్స్ అయిందట. కొత్త జంట కొత్త ఏడాది సెట్ లో సందడి చేయనుందట. ఎన్టీఆర్ తోనే కాదు రామ్ చరణ్ తో కూడా జోడీకి సయ్యందట జాన్వీ కపూర్. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తీసే సినిమాలో చెర్రీ సరసన మెరిసేందుకు తను డేట్లు ఇచ్చేసిందని, సంక్రాంతికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా జాన్వీ కపూర్ జోడీ కట్టే అవకాశం ఉందంటున్నారు. రాజమౌళితో మహేష్ చేసే సినిమాలో దీపిక, జాన్వీ ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో అతిలోక సుందరి వారసురాలికే ఎక్కువ అవకాశాలున్నాయట. శ్రీదేవి కూతురు కాబట్టి జాన్వీ గొప్ప నటైనా కాకున్నా కాంబినేషన్ పరంగా తనతో తారక్, చెర్రీ, మహేష్ జోడీ అంటే ఆ సీనే వేరు. అప్పట్లో ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవితో శ్రీదేవి కాంబినేషన్ ఓ సెన్సేషన్. అందుకే వాళ్ల వారసులతో జాన్వీ జోడీ బాక్స్ ఆఫీస్ మీద వసూళ్ల దాడి అంటున్నారు. అయితే జక్కన్న బాలీవుడ్ మార్కెట్ కోసం దీపిక పదుకునే వైపే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారట. ఇక నటసింహం బాలయ్య కూడా వీరసింహారెడ్డిలో శృతితో జోడీ కట్టాడు. అనిల్ రావిపూడి మేకింగ్ లో ప్రియాంక జావల్కర్ తో జోడీ కడుతున్నాడు. మొత్తానికి వచ్చే ఏడాది కొత్త హీరోయిన్లతో జోడీ కడుతూ సరికొత్త జంటల్ని చూడమంటున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిశంకర్ తేనున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలో ముందు పూజా హెగ్డే హీరోయిన్ అనుకున్నారు. కానీ కథ మారటం, కాల్ షీట్స్ అడ్జస్ట్ కాక పూజ తప్పుకుందట. రష్మిక సీన్లోకి రాబోతుందట. మెగా హీరోల్లో బన్నీ తర్వాత పవన్ తో జోడీ కట్టి దూసుకుపోతుంది రష్మిక. హరిశంకర్ మేకింగ్ లో పవన్ చేసే ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆల్మోస్ట్ రష్మికకు బెర్త్ కన్ఫర్మ్ అయిందట. అలా కొత్త ఏడాది మీద ఎటు చూసినా స్టార్ హీరోల పక్కన సరికొత్త జోడీ కనిపించనుంది. కొత్త జంటలతో కొత్త ఏడాది లెక్క మారబోతోంది.